తొలిసారి ఎమ్మెల్యే అయిన రజని అనూహ్యంగా మంత్రి పదవి దక్కించుకున్నారు. మంత్రి అయినప్పటి నుంచి నియోజకవర్గంలో వసూళ్ల దందాకి పాల్పడ్డారా? పేటలో దందాల పరువు ఎక్కువ అవడంతోనే వైసీపీ ఆమెకు నియోజకవర్గాన్ని మార్చిందా? తిరిగి పేట పగ్గాలు అందుకున్న ఆమెకు మరి వర్గం నుంచి సహకారం అందడం లేదా? ఓవైపు అవినీతి ఆరోపణలు, మరోవైపు సొంత పార్టీలు వర్గ విభేదాలు. ఈ పరిణామాల మధ్య విడుదల రజని పొలిటికల్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? వాచ్ ది స్టోరీ. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రజని జగన్ కేబినెట్లో మంత్రి పదవి దక్కించుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా బాగా ఫేమస్ అయ్యారు. ఎంత ఎక్కువ ఫేమస్ అయ్యారో అంతే ఎక్కువగా ఆ మాజీ మంత్రిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని అంటారు విపక్షాలు. మంత్రిగా ఉన్న సమయంలో విడుదల కుటుంబం నియోజకవర్గంలో పలు అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. నియోజకవర్గంలో ఎడ్లపాడుకు చెందిన శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి 2,20,00,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారని, బెదిరించిన వ్యవహారంలో రజని మరిది విడుదల గోపి కూడా ప్రముఖ పాత్ర పోషించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఓ ప్రభుత్వ అధికారికి, రజని పిఏకి కూడా ముడుపులు అందినట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే పసుమర్రు గ్రామంలో జగనన్న కాలనీల పేరిట భారీ అవినీతికి పాల్పడ్డారని విపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ వసూళ్లే కాదు, చిలకలూరిపేటలో జగనన్న కాలనీలకు సేకరించిన భూములకు చెందిన రైతుల నుంచి 1,16,00,000 రూపాయల కమిషన్ తీసుకున్నారని విడుదల రజనిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ భాగోతం బయటపడగానే సర్దుకున్న మాజీ మంత్రి రైతులకు ఆ మొత్తం తిరిగిచ్చేశారట. దీంతో పోలీస్ కేసు నుంచి తప్పించుకున్నారు రజని. ఇదిలా ఉంటే ఎన్నికల ముందు చిలకలూరిపేట టికెట్ ఇప్పిస్తానని అప్పటి వైసీపీ ఇన్ఛార్జి మల్లెల రాజేష్ నాయుడు నుంచి దాదాపు 6 కోట్ల రూపాయలు తీసుకున్నారని ఆయన ఆరోపించారు. రాజేష్కు కొంత మొత్తం తిరిగిచ్చినా ఇంకా డబ్బు రాకపోవడంతో ఆయన చర్యలకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు స్టోన్ క్రషర్ యజమానుల నుంచి డబ్బులు తీసుకున్నారని విజిలెన్స్ ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చింది. ఇలా మాజీ మంత్రికి వరుస కేసులు, అలిగేషన్స్ తలనొప్పిగా మారాయి. మంత్రిగా నియోజకవర్గంలో తన హవా చూపించిన రజని అవినీతి ఆరోపణలు ఎక్కువ రావడంతో మరోసారి పేటలో రజని గెలవడం కష్టమని ఐపాక్ వైసీపీ అధిష్టానానికి తెలిపిందట. దీనితో రజనిని చిలకలూరిపేట నుంచి తప్పించి గుంటూరు పశ్చిమ టికెట్ను కేటాయించింది అధిష్టానం. 2024 ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నుంచి పోటీ చేసిన రజని ఓటమి పాలయ్యారు. దీంతో వైసీపీ రజనికి మళ్లీ చిలకలూరిపేట బాధ్యతలు అప్పగించింది. అయితే అసలు తలనొప్పి ఇక్కడే మొదలైందట ఈ మాజీ మంత్రి. పేట వైసీపీలో సీనియర్ నేతగా ఉన్న ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ చిలకలూరిపేట బాధ్యతలను రజనికి అప్పగించడాన్ని వ్యతిరేకిస్తున్నారని పార్టీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. గతంలో గెలవడానికి మర్రి వర్గాన్ని కలుపుకొని పోయిన రజని గెలిచాక పక్కన పెట్టేశారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో రజనిపై గుర్రుగా ఉన్నారట మర్రి వర్గం. ఇదిలా ఉంటే పేట క్రికెట్ ను ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ ఆశిస్తున్నారట. నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న రజనికి మర్రి వర్గం నుంచి ఎలాంటి సహకారం అందటం లేదనేది నియోజకవర్గంలో వినిపిస్తున్న మాట. ఓవైపు అవినీతి ఆరోపణలు, మరోవైపు సొంత పార్టీలో వర్గ విభేదాలు. ఈ పరిణామాల మధ్య విడుదల రజని నియోజకవర్గంలో ఎలా పనిచేస్తారో చూడాలి.